తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తామని వైసీపీ చెబుతోంది. దీంతో ఎమ్మెల్యేలు వరుసగా గైర్హాజరు కావడంపై ఎథిక్స్ కమిటీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. అయితే కొందరు సభ్యులు సభకు వచ్చినట్లుగా సంతకాలు చేసి సమావేశాలకు గైర్హాజరవుతున్నారని ఎథిక్స్ కమిటీ గుర్తించింది. సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం, బహిరంగ వేదికలు, సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వాడటం పైన ఎథిక్స్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. 6 వైసీపీ ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటూ సభకు రావడం లేదని ఎథిక్స్ కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ముందుగా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. ఆ వివరణలతో పాటు నిపుణుల అభిప్రాయం తీసుకుని సభ ముందుంచాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వాస్తవంగా 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. మిగతా సభ్యులంతా కూటమి ఎమ్మెల్యేలే కావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. కానీ 10% సీట్లు కూడా రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇదే విషయంపై కోర్టును కూడా వైసీపీ ఆశ్రయించింది. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ వైసీపీ సభ్యులకు నోటీసులు ఇచ్చి లిఖితపూర్వకంగా వివరణ తీసుకునే అవకాశం ఉంది.